అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా మంచిగా ఉన్నా. ఇవాళ అయితే వేపాకులు పెట్టాలి కాబట్టి మామిడాకులు పెట్టాలి కాబట్టి అవైతే పట్టుకొచ్చామన్నమాట. కూరగాయలు తీసుకొచ్చేసి కాలీఫ్లవర్ ఇవేమో 50కి 3 అనమాట. నేను తర్వాత చూపిస్తే కూరగాయలు అన్నీ ఏమేమి తెచ్చిన్నో. దేవునికి టెంకాయ, సపోటాలు కనిపించినాయి, 40 రూపాయల కిలో అంట. ఇంకా మిగిలిన కూరగాయలు అన్నీ ఉన్నాయన్నమాట. ఏం చేస్తావు మమ్మీ? వాకిలు ఉడుస్తున్నా పప్పమ్మ. నువ్వు వచ్చి గిన్నెలు గుట్ట బయట ఇల్లు ఉడుస్తావురా? నేనేం పని చేయను. ఏం పని చేయలేదు, ఏం చేయవు. దెబ్బదెబ్బ చేసుకుందాం దా, ఎండ అవుతుంది పని. నేను పొద్దున్న మా అమ్మాయి పట్టుకొచ్చుకున్నా. ఏడికాయ తెచ్చినావు? ఆడ పక్కన పక్కల గాలి లేడున్నాయే. అక్క గల్లీలు ఉన్నాయి, వస్తుంది. నాకు యాప పువ్వు దొరకలేదు. యాప పువ్వు, మామిడికాయ మామిడికాయలు ఇప్పుడు తెచ్చిన మార్కెట్లో. ఎంత? 20 రూపాయల కాడు. 6 తెచ్చినావు ఇప్పుడు? 6 తింటావు నువ్వు? పప్పు చేసుకుంటాను నేను. కొత్త చూసిన అనమాట, దాంట్లో మామిడికాయ చట్నీ, తురుము చట్నీ. అది మనం ఒకసారి ట్రై చేస్తారు మామిడికాయలు. సరే సరే, అది బంద్ ఎక్కిసేయి పడదాయి. ఇంకా పొయ్యి ముట్టించేసి నీళ్ళు అయితే పెట్టేసిన. ఫస్ట్ నీళ్ళు ముట్టించి పొయ్యి ముట్టించి నీళ్ళు పెట్టేసినామంటే అయిపోయి. ఇంక అన్ని పనులు అవ్వించికి అవే తొందరగా అయిపోతాయి. అయిపోయినది పని. నీకెందుకే నీ ఓవరాక్షన్ అని. పసుపు వేసినావా? కొంచెం పసుపు ఎక్కువ. ఇవతల సైడ్ కడగలే, వెనక సైడ్. కిచ్చుడు ఎట్లా చూస్తుందో, ఏం చేస్తున్నావు అనేసి. పప్పేమో మంచిగా పసుపు రుద్దేసి కడపలకి మంచిగా ముగ్గు పెట్టేసింది అనమాట. కుంకుమ గుట్ట పెట్టేసింది. ఇల్లు మొత్తం క్లీన్గా చేసేసింది. గిన్నెలన్నీ బయటకు వేసేసుకొని హౌస్ కాడ కూర్చుంది. ఇంకా ఈడనేమో తామరపు వేసింది కడప మీద. ముద్దేమో ముగ్గు నేనే వేసేసిన. ఇంకా గిన్నెలు వేసేసుకొని కూర్చుంది. ఇంకా నేను స్నానం అయితే అయిపోయిందనమాట. దుప్పట్లు అయితే బిండి ఆడేసిన, ఆరేయాలి. ఫస్ట్ అయితే పోలేలు గుట్ట చేసిన తర్వాత దుప్పట్లు ఆరేసి అప్పటి వరకు వాటర్ దిగిపోతాయి కదా అని పప్పు అయితే ఉడుకుతుందనమాట. ఇంకా సామాన్లన్నీ పోలేలు చేసుకోనికి నైటే తెచ్చి పెట్టుకున్నాం అనమాట. మైదాపిండి, నూనె ప్యాకెట్, బెల్లము, శనగపప్పు ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేసిన కదా. ఇంకా సోంపు కూడా. ఇంకొక ప్యాకెట్ ఏమో సోంపు పచ్చడిలోకి వస్తుంది, ఒక సోంపు ఏమో పోలేలలోకి వస్తుంది అనేసి. సోంపు వేస్తే చాలా మంచిగా ఉంటాయి తెలుసా పోలేలు. మీరు ఎప్పుడైనా ట్రై చేసిండ్రా? ఒకసారి ట్రై చేయండి. తెలిసిన వాళ్ళు ఉంటే కూడా తింటారు కదా, ఎట్లుంటే ఒకసారి చెప్పేసేయండి. ఇంకా పిండి అయితే గిన్నెలోకి వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. నాకు ఆంధ్ర ఆంటీ చెప్పింది అనమాట, ఏ స్వీట్ చేసినా సరే కొంచెం ఉప్పు వేయాలి, టేస్ట్ బాగా వస్తాయి అనేసి. ఎక్కువ వేయద్దు, కషమైపోతాయి మళ్ళీ. కొంచెమే వేసుకోవాలి. ఇంకా పిండి అయితే కొంచెం నూనె వేసుకొని వాటర్ వేసేసి మంచిగా పిసికేసుకొని కొంచెం లైట్గా నూనె తడిపేసుకొని ఇంకా మూత మూసేసి పెట్టుకోవాలి. గాలికి ఆరిపోతుంది పిండి, ఆరకుండా పెట్టాలన్నమాట. ఇంక అట్లయితే పెట్టేసుకొని పచ్చడికి అయితే రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే బెల్లం నానేసిన, కొంచెం సేపు నానలే అనేసి పక్కకు పెట్టుకున్నా. ఇంకా నేను వేప పువ్వు తీసుకురాలే అని చెప్పినా కదా, ఇంకా నా కొడుకుని పంపిస్తే మెల్లగా పోయి అట్లా తీసుకొని వచ్చిండు. కొంచెమే దొరికిందనమాట. అది కొంచెం తీసుకొని వచ్చిండు. నేను పప్పు ఉడకబెట్టేసుకున్నా కదా, పప్పు నీళ్ళు పక్కకు పెట్టేసి పప్పు అంతా కొంచెం సేపు ఆరబెట్టుకుంటా ఫ్యాన్కి. అప్పటిలోపల పప్పమ్మ గిన్నెలన్నీ కడిగేసింది కదా, అవైతే సదిరేసుకుంటున్నా అనమాట. ఇంకా నా కొడుకైతే పొద్దున్న 4 గంటలకు అనమాట, రాత్రి కాదు. కూరగాయలకు పోదాం మమ్మీ అని నిన్న మొన్న నుంచే చెప్తున్నాడు. సరేలే పోదామని పొద్దున్నే లేపితే ఇంకా అంతే. మా ఆయననేమో కొంచెం సేపు ఆగండి, నన్ను కూడా కొంచెం ఆడ దింపేసేసి మళ్ళీ ఇద్దరు కలిసి కూరగాయలు తీసుకొని వస్తారని చెప్పేసి అన్నాడు. ఇంకా దోమలల్లా బండి మీద కూర్చున్నాడు. దోమలన్నీ కరుస్తున్నాయి.
ఇంకా మీరు తోలుకోవరు, కూరగాయలు తీసుకురా, మేము తీసుకురామని వచ్చి మళ్ళీ వండుకున్నాడు. అదే చెప్తున్నాడు. నేను గిన్నెలు అన్నీ సదురుకుంటుంటే మా బిడ్డకి చెప్తున్నాడు అనమాట పప్పమ్మకి. ఇంకా నువ్వు పొద్దున్నే లేపిండ్రు, ఇట్లా ఇట్లా చేసిండ్రు, నన్ను అసలు నిద్రనే పోనీయలేరు అనేసి చెప్తా ఉన్నాడు. నిన్న అసలు లేపలే, నువ్వు మంచిగా వండుకున్నావు అని చెప్తున్నాడు అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ లేపుకొని మళ్ళీ కూరగాయలకు తీసుకొని పోయినామన్నమాట. అదే సంగతి చెప్తున్నా, అసలు పండుకొని వెళ్ళారు నన్ను అనేసి. ఇంకా 4:00కి లేసేసి ఇంకా అట్లనే ఉన్నాడనమాట. ఇంకా నిద్ర పోలేడు మళ్ళీ. అందుకే అదే చెప్పుకుంటూ కూర్చున్నాడు. ఇంకా గిన్నెలన్నీ సదిరేసుకొని పప్పు ఆరిపోయిందనమాట. పప్పు కూడా రుబ్బేసేసుకోవాలి. అందుకనే బెల్లం మంచిగా కవర్ పెట్టేసుకొని బెల్లం అంతా కొట్టేసుకున్న తర్వాత ఫస్ట్ బెల్లం అంతా మిక్సీకి పట్టేసుకున్నా. మెత్తగా కావాలి. మేము అప్పుడప్పుడు అసలు చక్కెర పొల్లలు తినేటోళ్ళం అనమాట. చక్కెర పొల్లలు నాకు చాలా ఇష్టమైపోయినాయి. ఇంకా తర్వాత బెల్లం తినాలి, చక్కెర తినకూడదు అనేసి ఇదొక టాక్ అంటే ఇంకా మాది మేమే అనుకుంటాం అనమాట, పిల్లలు నేను. ఇంకా అనుకొని ఇంక అప్పటి నుంచి చక్కెర బంద్ చేసి బెల్లం పోలేలే చేసుకుంటున్నాం. అందులో మేము నెయ్యి చేసినప్పటి నుంచి నెయ్యితో చేసుకుంటే నిజం చెప్తున్నా ఎంత మెత్తగా ఉంటాయంటే అంత మెత్తగా వస్తాయి, అంత మంచిగా కూడా ఉంటాయి. 2 days అయినా అస్సలు ఖరాబ్ కాలేదు తెలుసా. నేను పండుగ రోజు చేసిన మళ్ళీ తెల్లారి కూడా మెత్తగా అట్లనే ఉన్నాయి. ఎంత మంచిగా వచ్చినాయి అంటే అంత మంచిగా వచ్చినాయి. ఇదేమో చారు పెడదాం అనేసి పక్కకు పెట్టేసిన, పప్పు ఉడికిన నీళ్ళల్లో కొంచెం చింతపండు వేసేసి, కానీ పెట్టలేదు. కొంచెం చింతపండు వేసేసుకున్నాను అనమాట. బెల్లం కరిగింది కదా, కొత్త కుండ తెచ్చి పచ్చడి చేసుకుంటున్నారు అందరూ. నేను వీడియోలో చూసిన, కానీ ఎప్పుడు నేను స్టీల్ గిన్నెలనే చేసుకుంటాను అనమాట. కొత్త కుండకి ఏం పోలేదు ఎప్పుడు. అందుకని కొత్త స్టీల్ గిన్నె ఏం కాదు, పాతదే. కానీ దాంట్లోకి బెల్లం నానబెట్టేసి తర్వాత దాంట్లో కొంచెం చింతపండు, వేప పువ్వు, సోంపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, తగ్గినంత కారం వేసుకోండి. కానీ మా పచ్చడి కొంచెం పుల్లగా అనిపించింది ఈసారి. నాకు ఎప్పుడు తీయగా కావాలన్నమాట, బెల్లం ఎక్కువ వేసుకుంటా. మామిడికాయ తీసుకురా పప్పమ్మ, సంచిలో ఉంది, పొద్దున కూరగాయలు తెచ్చిన అని చెప్తే వెతుకుతుంది. ఉల్లిగడ్డలు, టమాటాలు, కూరగాయలు అన్నీ ఉన్నాయి కదా, లోపలికి పడిపోయిందనమాట. అంటే చాలానే ఉన్నాయి మామిడికాయలు, కానీ దానికి దొరుకుతలేవన్నమాట చెయ్యి పెట్టి తీయనీకే. సరేలే అని ఒకటైతే తీసి ఇచ్చిందనమాట. ఇంకా దాంట్లో నుంచి కొంచెం కోసేసి ఇంకా పచ్చడిలోకి అయితే వేసేసుకున్నా. సన్నగా అయితే కోసేసుకున్నాం. పచ్చడి అయితే అందరం తాగినాం ఇంట్లో. ఎందుకంటే పచ్చడి అందరు తాగాలంట. ఎందుకంటే మన షడ్రుచులే అంటారు కదా, అవును, షడ్రుచులు అన్నీ ఉంటాయి అన్నమాట. తీపి, కారం, పులుపు, చేదు, కష్టాలు, సుఖాలు జీవితంలో ఇట్లానే ఉంటే అన్నీ ఒకటే రకంగా భావించాలి. ఎప్పుడు కష్టం వచ్చిందని అనుకోకూడదు అని అంటారనమాట. ఎప్పుడైతే ఈ పీట ఇష్టం అంతా చేస్తాను అనమాట. మీరందరూ ఏమేసి చేసుకుంటారు? పొలాలలో బెల్లం, చక్కెర. మేమైతే ఫస్ట్ చక్కెర వేసి చేసుకుంటుండే అనమాట. ఇవి చూపి ఎన్నైనాయో. చక్కెర వేసి చేసుకుంటుంటాం అనమాట. ఇప్పుడేమో బెల్లం వేసి చేసుకుంటున్నాం. చక్కెర తింటే మంచిది కాదనేసి. మీరు కవర్లు వాడతారు కదా చేసేటప్పుడు, నేను ఇట్లా పీట మీద డైరెక్ట్ చేసేస్తా. ఇట్లా కొంచెం నూనె వేసి పిండి వేసేసుకొని పూర్ణం పెట్టేసుకొని ఇట్లా మంచి చేయితో నొత్తేసుకొని డైరెక్ట్ పెంక మీద వేసేసి నెయ్యి వేసేస్తా. మనం చేసుకున్న నెయ్యి ఉంది కదా ఇంట్లో, అందుకే ఎక్కువ వేస్తున్నా. కొనుక్కొస్తే మాత్రం గిత్త తీస్తుంటే అప్పుడు ఎంత అంటే కొనుక్కుంటే గింత కావాలి నెయ్యి. ఇంకో చూడండి ఎట్లా వేస్తున్నా. మనం ఇంట్లో ఉంటే ఇట్లానే, కానీ పోలేలు మాత్రం సూపర్ టేస్ట్ ఉంటాయి. మీరు ఎట్లా చేస్తారు అబ్బా పోలేలు? నేనైతే అన్నిటికీ అన్నీ కరెక్ట్ వేసుకుంటాను అనమాట. పప్పు కానీ, పిండి కానీ, బెల్లం కానీ. మా మమ్మీ వీడియో అని అడుక్కుంటే తీస్తున్నా ఫ్రెండ్స్. నేను నా తిప్పలు ఇది ఉంటుంది, ఇప్పుడు ఇట్లా తీస్తున్నా. మొత్తం అయిపోయినాక చూపిస్తాం ఫ్రెండ్స్. బాయ్. పోలలు అయితే అయిపోయినాయి. ఇదేమో పప్పమ్మ తీసి పెట్టుకుంది, తింటుందంట. ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది. ఇదేమో పప్పు మిగిలిన నీళ్ళు రసం చేసుకోనికే బాగుంటుందని పక్కకు పెట్టిన. ఇదంతా క్లీన్ చేసేసి దేవుని పూజ సామాన్, ఫోటో అన్నీ దూడ్చేసుకొని మంచి పూజ అయితే చేసేసుకుందాం.
దుప్పట్లు పొద్దున్నే ఉతికేసిన, కానీ ఇంకా కొంచెం వాటర్ అన్ని దిగిపోయిన తర్వాత ఆరేద్దామనేసి ఇప్పుడైతే ఆరేసిన అనమాట. ఇంకా పూజ అయితే చేసేసేయాలి. ఇంకా పూలలు అయితే ఫస్ట్ చేసేసిన, ఎందుకంటే ప్రసాదం చేసుకున్నాక ఇంకా పూజ సామాన్ అయితే ఇప్పుడు కడిగేసుకుంటున్నాను అనమాట. ఈ దుప్పట్లు ఆరేసిన తర్వాత పూజ సామాన్ అంతా కడిగేసేసుకొని దేవుని ఫోటోలు అన్నీ మంచిగా నీట్గా చేసుకొని దేవునికి అయితే దీపం ముట్టించేసిన. చాలా మంచిగా అనిపిస్తుంది కదా పండుగలు వస్తే. ఇంకా ఇంటికి మామిడాకులు యాపాకులు అన్నీ కట్టేసుకున్నాం అనమాట. ఇల్లు మొత్తం నీట్గా ఉంది. పాపం అయితే స్నానం కూడా చేసేసింది. మంచిగా బెల్ట్ డ్రెస్ వేసుకుంది. దానికి బెల్ట్ డ్రెస్ వేసుకుంటా 2 రోజుల నుంచి ఇంకా పొయ్యి దగ్గర అంతా నీట్గా చేసేసుకొని దేవుని కాడ వేప పువ్వు బంతి పూలేనా కాదు మందారం పూలు పెట్టేసి దేవునికి అయితే పూజ చేసేసి పైసలు తీయాలని చెప్పినా కదా, పండుగ మొత్తం ఖర్చు అయిపోతున్నాయి నాకు పైసలు. మా ఆయనను అడుగుదామంటే దందకోతున్నాం కదా, అందుకనే పైసలు అడగట్లేదు. దందకి 5 రోజులు అవుతుంది పోక, అందుకని వాళ్ళైతే మేము చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు చికెన్కి బియ్యంకి తీసుకున్నా. నిన్ననేమో అన్ని నూనె ప్యాకెట్ పప్పు అవన్నీ దానికి కూడా 300 అయినాయి. ఇప్పుడేమో 300 600 కట్టాం. తర్వాత మిగిలిన పైసలు లెక్క పెట్టి రేపు చెప్తా ఎంత ఉన్నాయి అనేసి, సరేనా? ఇప్పుడైతే కూరగాయలు బియ్యం నానబెట్టేసేసింది. ఇది చికెన్ బిర్యానీకి కలిపి పెట్టేసేసింది. మా తమ్ముడికి సపరేట్గా చికెన్ గ్రేవీ ఉండాలి కాబట్టి తమ్ముడికి చికెన్ కూడా కలిపింది. ఇక్కడ నా కోసం కొంచెం పూర్ణం పెట్టింది మా అమ్మ. ఉల్లిగడ్డ బుట్టి తీసుకొని పోవాలంట. ఈయన చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ బాస్కెట్ ఫ్రెండ్స్. చిట్టమా నువ్వు జరుగు, కూరగాయలు చదువుకుందాం. ఆ 3 పువ్వులు, ఒకటి మా మమ్మీ ఒక పువ్వు తీసుకుంది, ఇంకా మా డాడీ ఒక ఫ్లవర్, మా తమ్ముడు ఒక ఫ్లవర్ ఇచ్చిండ్రంట మార్కెట్లో మా మమ్మీకి. అందరు ఒక్కొక్క పువ్వు ఇస్తే తీసుకొచ్చుకున్నాం. అందరు పూలు ఇస్తే ఎత్తులు పెట్టుకుంటారు, వండుకొని పూలు. అది నువ్వు వంట మనిషివి కాబట్టి ఇంట్లో నీకు వండుకునే పూలు ఇస్తారు. వంట చేసేటప్పుడు వంట మనిషివి, మాతో ఉన్నప్పుడు మమ్మీ మనిషివి. ఆకుకూరలు అయితే అస్సలు ఏమీ లేవు పక్కన. ఈ మెంతకూర ఒక్క దగ్గర దొరికితే 12 ఇచ్చింది 10 రూపాయలు. ఇవి మాత్రం నాకు మంచిగా అనిపించినాయి. 20 రూపాయలకు 3 ఇచ్చింది. అయినా ఫస్ట్ 10 రూపాయలు ఒకటి అన్నాడు, తర్వాత 20కి 3 తీసుకొని నేను ఆలోచించి నాకే అర్థమవుతుంది ఏం అడుగుతున్నానో. తక్కువకి అడగదా 20 రూపాయలకు 3 అవునమ్మా నేను 20కి 3 ఇస్తానంటే, అన్న 20కి 3 అని మళ్ళీ అడుగుతున్నా. అసలు నాకు ఏం అర్థమైంది అంటే ఆయన ఎక్కువ రేట్ అన్నాడేమో అనుకుంటున్నాం. మళ్ళీ ఆలోచిస్తే 20కి 3 సరేలే ఇంకేం తక్కువకి అడుగుతావు, ఇంకా 3 ఉన్నాయి ఇంకా 20కి 3 ఇస్తాడు అనేసి సరే అనుకొని గమ్ముకు తీసుకొని వచ్చిన. ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు దీంట్లో వేస్తా. ఉల్లిగడ్డలకి ఇంకొక బుట్టి తీసుకురా పోయి, ఆ పెద్దది ఉంది చూడు గ్రీన్ కలర్దా. దీనిలో బాటిల్స్ అన్నీ ఉన్నాయి కదా. నేను ఓని ఆడ మొత్తం నీళ్ళు ఉన్నాయి, నాకు నువ్వు అడిగి నువ్వే తెచ్చుకో. ఆడ మొత్తం నీళ్ళ డబ్బులు ఉన్నాయి, వేటు ఉంది. ఒక చేతితో లేపనికి వస్తలే నాకు. నేను పెట్టాను నేను పోయేనే. రామచంద్ర ఇదేం దేవుడా ఈ పిల్లతో ఉల్లిగడ్డలు 2 కిలోలు ఉన్నాయి సరిపోవు, వేరే తీసుకురాయి అంటే 50 రూపాయలకి 2 కిలోలు తెచ్చిందంట ఫ్రెండ్స్ మా మమ్మీ. ఈ బీట్రూట్ మా మమ్మీ జ్యూస్ చేసుకొని తాగడానికి తెచ్చుకుంది మా మమ్మీ. వాయ్ అబ్బా, మా తమ్ముడు హాస్టల్ నుంచి వచ్చిండు. వాడితే ఏం తింటాలే అని మార్నింగే పోయి కూరగాయలన్నీ పట్టుకొని వచ్చిండ్రు. లేకుంటే పప్పమ్మ కోసం అసలు కూరగాయలే తీసుకురాము. ఈ టెంకాయ చాలా రోజులు అవుతుంది. మా ఆయన చెట్టుకి అంతా తీసుకొచ్చింది, దేవుడి కొట్టుమని తీసుకొచ్చిండు. బయట మంచం మీద పెట్టేసరికి ఇగో ఇట్లా పర్రు వచ్చేసింది. ఇంకా అయితే ఇది ఇట్లనే పెట్టిన, వాటర్ అయితే ఇంకిపోయినాయి. ఒకరోజు పర్లో ఒకటి కొంచెం కరకాయలు చేసుకోవాలి, ఎందుకంటే కొబ్బరి నీళ్ళు మొత్తం పీల్చుకొని ఉంటుంది కదా, స్వీట్నెస్ వస్తుంది కొబ్బరికాయకి అనేసి. ఉల్లిగడ్డలు
మమ్మీ స్టాండ్ పెడతాను నీ కాలు మొక్తా. ఏడిపోతున్నా దాన్నే కంటిన్యూ. లేవు పనికిరాని కోపం పనికిరాను అంతే. ఊకుకొని వస్తుంది ముక్కు మీద కోపం. ఆ 2 అక్షరాలు పేరు పెట్టేది లేకుండే అంటుండే అప్పుడు ఇట్లా నొద్దితే ముక్కు నోరు గడ్డం ఇట్లా పేరు లెక్క పెడతారంట. నీ పేరు సిరి కదా అందుకే ముక్కు మీద కోపం ఉన్నట్టు. మరి నా పేరు స్వప్న 2 అక్షరాలే కదా అయినా నాకు కోపం ఎందుకు లేదు? అందరికి అట్లా రాసి పెట్టు. మూతి మీదకి వస్తుందంట నోటి దూల. నా వద్దు ముట్టి మీదకి వస్తుంది నోటి దూల. నాకు అసలు నోటి దూలనే లేదు. నాకు నోటి దూలు ఉంటే నువ్వు ఇట్లా ఉండకపోతుంటివి. అమ్మా కొత్త డ్రెస్ ఇప్పుడు తీసుకొని పోతున్నాడికి కుట్టించుకునే తెచ్చాను. కుడుతుంటే కుట్టించుకుంటే కుట్టను అంటే తీసుకొని వస్తాను. తీసుకోవాలి ఈ మామిడికాయలు 10కి 2 అంటే ఇప్పుడు ఒక మామిడికాయ పచ్చడి చేసినాయి కదా, 5 ఉన్నాయి. 10 రూపాయలకు 3 అన్న అంటే రావు అన్నాడు. తీసుకుంటే వేసుకొని పైసలు 20 రూపాయలు చేతిలో పెడితే సరేలేని గమ్ముకు తీసుకొని పోయినా. కానీ ఆకుకూరలు ఏం లేవు, కూరగాయలు కూడా ఎక్కువ లేవు అనమాట. ఉన్న కాడికి కొన్ని తీసుకొని వచ్చిన. వీళ్ళు ఎక్కువ మొత్తం బెండకాయలు ఉన్నాయి. బెండకాయలు ఎండేయాలో కవర్ లేవు. లడ్డు ఏమంటారు తెలుసా, పెద్ద పెద్ద క్యారెట్లు మంచిగా ఉన్నాయి. తీసుకుంటే వద్దు చిన్న చిన్న తీసుకోంట. వాడు తినడు చేయడు. అయ్యా తమ్ముడు వస్తే బ్యాగ్ పట్టుకుంటాడు అన్నీ తీసుకుంటాడు. గమ్ము నిలవదని నానే పడిపోతమ్మ. మనమే పట్టుకోవాలి, అన్నీ మనమే చేయాలి. మరి మీదకి నడుస్తూనే ఉంటాడు. ఒక పెద్ద కవర్ బెండకాయ ఇది ముందర వేస్తుంది కదా కవర్. ఇక కవర్ కూడా నిన్న తెచ్చుకోమంటారు, పోయి తెచ్చుకుంటా. ఇవి 40 రూపాయలు బెండకాయలు. బెండకాయలు అయిపోయినాయి దగ్గర కొన్ని ఉండే తీసుకోవచ్చు. గాడ ఉన్నాయి పో కవర్లు. ఆడ పోయి కాడ ఉన్నాయి పో. కవర్లు సంగీస్తున్నావు నువ్వేం చేస్తావు? కూరగాయలమ్మా కూరగాయలు బెల్లంది పడేసేయాలి. బయట ఉంటుంది చూడు కవర్లు, గీడ ఉంటుంది చూడు. లేకపోతే ఉన్నాయి ఆడ ఇంకా కావాలా? అది వీడియో బంద్ చేసి ఎందుకు చాలా చదివేస్తాను. షార్ట్ వీడియో ఒకటి తీసేసి నువ్వు ఎడుకొస్తున్నావు. నువ్వు తినకోకు. పోలలు చేసి అట్లే పెడతా, బిర్యానీ చేసి అట్లే పెడతా. తినకోకు. మళ్ళీ ఏమైనా వచ్చి నేను కూరగాయలన్నీ సర్దేసిన తర్వాత ఇంకా వంట అయితే చేసేసిన అనమాట. బిర్యానీ అయితే తొందరగానే అయిపోయింది. కానీ ఇంకా మంచిగా కూడా అయిందనమాట టేస్ట్. తిన్నాం అందరం. మధ్యాహ్నం తినేసి ఇంకా అట్లనే నిద్ర పట్టేసింది. బిర్యానీ తింటే నిద్ర ఎంత మంచిగా వచ్చిందో అనిపించింది. బిర్యానీ తిన్నందుకు కాదు, పొద్దున్న లేసి పనులన్నీ చేసుకొని అలసిపోయినందుకు. నైట్ మంచిగా నిద్ర పడితే పొద్దున్న లేసేవరకు మంచిగా మైండ్ రిలాక్స్ ఉంటుంది. నాకెందుకో మధ్యాహ్నం పండుకుంటే అస్సలు ఒళ్ళు బద్ధకం అయిపోతుంది. లేవనికనే ఓపిక కాదు. కానీ ఇంట్లో పనులు ఏడవానే ఉన్నాయి. ఇంకా వండిన గిన్నెలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి అనేసి లేసేసి ఇంకా వంట చేసేసిన గిన్నెలు అన్నీ కడిగేసుకున్నా. ఇంకా బట్టలన్నీ ఉతికేసి ఆరేసుకున్నా అనమాట. ఇంకా నేను బిర్యానీ చేసిన అని చెప్పినా కదా, మంచిగా వచ్చింది బిర్యానీ. మేమైతే తిన్నాం. ఇంకా నైట్కి మళ్ళీ ఇది మిగిలిపోయింది. ఎక్కువ ఏమి వండలేను, తక్కువనే వండిన ఒక పూట, కానీ అయినా కూడా మిగిలిపోయింది.
ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకున్నా కదా, సదిరేసుకోవాలన్నమాట. సదిరేయడం అయితే అయిపోవచ్చింది. గిన్నెలన్నీ దబ దబా సదిరేసుకున్నా. మీరైతే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.